ద డీప్ డైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇదొక సమగ్ర విశ్లేషణ. అవును. అందరికీ నమస్కారం. బరువు తగ్గడం అనేది ఎప్పుడూ ఒక పజిల్ లాంటిలే కదా. ఖచ్చితంగా ఒక అంతుచిక్కని పజిల్ అనే చెప్పాలి. నిజమే. ఎంత ప్రయత్నించినా, ఎన్ని డైట్లు చేసినా ఆశించిన ఫలితాలు రాక చాలామంది మధ్యలోనే వదిలేస్తుంటారు. అవును. అది చాలా సాధారణంగా చూసే విషయమే. అయితే ఈరోజు మనం పరిశీలించబోయే అంశాలు ఆ పజిల్ని పూర్తిగా మార్చేయబోతున్నాయి. ఒక కొత్త కోణంలో చూపిస్తాయి. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. ఈరోజు మన విశ్లేషణకు మూలాధారాలు ఆస్ట్రోనియా 1 సంస్థ వారు రూపొందించిన హెర్బో న్యూట్రిజెనిక్స్ మెటబాలిక్ వెయిట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆ పేర్లోనే మెటబాలిక్ అనే పదం ఉంది. ఎగ్జాక్ట్లీ. దీని గురించి ఊరిస్తున్న ఒక సమగ్ర టెక్స్ట్ డాక్యుమెంట్, అలాగే వారందిస్తున్న 6 ప్రోడక్ట్ లేబుల్స్ మన దగ్గరున్నాయి. ఆ 6 ప్రోడక్ట్స్ ఏంటో ఒకసారి చెప్తారా? తప్పకుండా. ఈ లేబుల్స్లో ఫిట్నెస్ 1, కార్బ్ కట్ 1, A1 లీన్, ఎవ్రీడే 1, AVBT+1 మరియు SBTC+1 ఉత్పత్తుల వివరాలున్నాయి. గ్రేట్! మన దగ్గర చాలా సమాచారం ఉందన్నమాట. అవును. అసలు ఊబకాయం ఎందుకొస్తుంది? పస్తులున్న సరే కొందరు బరువు ఎందుకు తగ్గరు? ఇది చాలామందిని వేధించే ప్రశ్న. నిజమే. శరీరంలోని మెటబాలిజాన్ని శాస్త్రీయంగా ఎలా సరిచేయాలి అనే విషయాలను ఈ సోర్సెస్ ఆధారంగా లోతుగా విశ్లేషించడమే ఈనాటి మన లక్ష్యం. ఖచ్చితంగా. ఈ విశ్లేషణ విన్నాక బరువు నిర్వహణ పట్ల ఒక కొత్త దృక్పథం ఏర్పడుతుంది. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ డాక్యుమెంట్ ప్రారంభంలోనే ఒక షాకింగ్ వాస్తవాన్ని ప్రస్తావించారు. ఏంటది? పట్టణ ప్రాంతాల్లో ప్రతి ముగ్గుర్లో ఒకరు ఓవర్ వెయిట్ లేదా ఊబకాయంతో బాధపడుతున్నారట. ప్రతి ముగ్గురులో ఒక్కరు. అది నిజంగా ఆందోళన కలిగించే విషయమే. అవును. ఇది ఏదో ఒక నిర్దిష్ట వయసు వారికే పరిమితం కాలేదు. యువత, గృహిణియు, ఉద్యోగులు, ఆఖరికి పిల్లల్లో కూడా ఈ సమస్య విపరీతంగా పెరుగుతోంది. ఇది కేవలం బరువు సమస్య మాత్రమే కాదని మనం అర్థం చేసుకోవాలి. సరిగ్గా చెప్పారు. లావుగా ఉండటమనేది కేవలం కాస్మెటిక్ సమస్య కాదని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. అంటే ఒక ముందస్తు హెచ్చరిక లాంటిదంటారు? ఖచ్చితంగా. భవిష్యత్తులో వచ్చే టైప్ 2 డయాబెటీస్, హై బీపీ, ఫ్యాటీ లివర్, ఇంకా జాయింట్ నొప్పుల వంటి వ్యాధులకు ఇది ఒక అలారం లాంటిది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే అసలు ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుతుందనే దానిపై ఈ సోర్సెస్ ఒక నిర్దిష్టమైన క్రమాన్ని వివరించాయి. ఆ క్రమమేంటో కాస్త వివరిస్తారా? తప్పకుండా. మనం రోజూ తీసుకునే అత్యధిక కార్బోహైడ్రేట్లున్న ఆహారం, దానికి తోడు శారీరక శ్రమ లేని జీవనశైలి. అంటే తుర్చీలకే పరిమితమవడం. అవును. అలాగే నిరంతర ఒత్తిడి మరియు గట్ హెల్త్ క్షీణించడం. గట్ హెల్త్ అంటే జీర్ణ వ్యవస్థ కదా? ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ కలిసి ఒక మెటబాలిక్ సిండ్రోమ్కి దారితీస్తాయని డాక్యుమెంట్ చెబుతోంది. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే శరీరం కొవ్వుని కరిగించడం మానేస్తుందా? దాదాపుగా అంతే. ఈ సిండ్రోమ్ బారిన పడినప్పుడు శరీరం క్యాలోరీలను శక్తిగా మార్చడం మానేసి కొవ్వు రూపంలో నిల్వ చేయడం ప్రారంభిస్తుంది. అదొక విషవలయం లాంటిది కదా? ఖచ్చితంగా. సోర్సెస్లో ఉన్న ఒక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే శరీరంలో పోషక లోపాలు ఉన్నప్పుడు ఫ్యాట్ బర్నింగ్ ప్రక్రియ సరిగా జరగదు. వావ్! ఇది నిజంగా ఒక అహా మూమెంట్. అవును. ఒకసారి ఆ విషవలయంలో చిక్కుకున్నాక తక్కువ తిన్నా సరే శరీరం బరువు తగ్గడానికి సహకరించదు. ఇది కొంచెం కౌంటర్ ఇంట్యూటివ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనం సాధారణంగా బరువు తగ్గాలంటే తక్కువ తినాలి అనుకుంటాం కదా? నిజమే. జిమ్లో గంటల తరబడి చెమటలు చిందించాలి అనుకుంటాం, కానీ సైన్స్ వేరుగా చెప్తోంది. అంటే లోపల అవసరమైన విటమిన్లు, మినరల్స్ లేకపోతే మనం ఎంత పస్తులున్నా లాభం లేదన్నమాట? ఎగ్జాక్ట్లీ. కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయాలంటే శరీరానికి కొన్ని ఎంజైమ్లు, హార్మోన్లు కావాలి. ఓహో! ఆ ఎంజైములు సరిగ్గా పనిచేయాలంటే పోషకాలు ఇంధనంగా ఉండాలన్నమాట. అవును. బరువు తగ్గడం అనేది పూర్తిగా ఒక రసాయన ప్రక్రియ అని ఈ లేబుల్స్ ద్వారా అర్థమవుతోంది. సరే, ఆ వాతావరణాన్ని వారు ఎలా సృష్టిస్తారో తెలుసుకోవడానికి మొదటి 2 ప్రోడక్ట్స్ లేబుల్స్ను పరిశీలిద్దాం. ఫిట్నెస్ 1 మరియు A1 లీన్ కదా? అవును. ముందుగా A1 లీన్ చూస్తే ఇందులో 12 గ్రాముల ప్రోటీన్, 6 గ్రాముల ఫైబర్ ఉన్నట్లు రాసుంది. ఇక్కడ వరకు ఓకే. కాని ఆ తర్వాత ఉన్న పదాలే కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి. నిజంగానే. 200 మిల్లీగ్రాముల KSM 66 అశ్వగంధ మరియు 10 మిలియన్ల CFU ప్రోబయోటిక్స్ ఉన్నాయట. అంతేకాకుండా అది కుల్ఫీ ఫ్లేవర్లో 0 యాడెడ్ షుగర్తో వస్తోందని కూడా లేబుల్ చెప్తోంది. అవును. కుల్ఫీ ఫ్లేవర్ అనగానే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది.
కానీ అసలు ఈ సిఎఫ్యు, KSM-66 ఏంటి? ఇవి బరువు తగ్గడానికి ఎలా సహాయపడతాయి? దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఆ పదాల వెనుక ఉన్న మెకానిజం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చెప్పండి. ముందుగా సిఎఫ్యు అంటే కాలనీ ఫార్మింగ్ యూనిట్స్. ఇది ప్రోబయోటిక్స్ అంటే మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాను కొలిచే ప్రమాణం. అంటే గట్ హెల్త్ కోసమన్నమాట. అవును, 10 మిలియన్ల సిఎఫ్యు అంటే అంత పెద్ద సంఖ్యలో మంచి బ్యాక్టీరియాను శరీరంలోకి పంపుతున్నారు. గట్ హెల్త్ సరిగ్గా ఉంటేనే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. మరి KSM-66 అశ్వగంధ సంగతేంటి? బరువు పెరగడానికి కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ప్రధాన కారణం. ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి వల్ల ఇది ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఓహో, అంటే స్ట్రెస్ వల్ల బరువు పెరుగుతారా? ఖచ్చితంగా. కార్టిసాల్ పెరిగితే శరీరం పొట్ట చుట్టూ కొవ్వును నిల్వ చేస్తుంది. ఈ KSM-66 ఆ స్ట్రెస్ హార్మోన్ను అదుపులో ఉంచుతుంది. అంటే స్ట్రెస్ ఈటింగ్ను అడ్డుకోవడానికి ఈ అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్ ఉపయోగపడుతుందన్నమాట. చాలా లాజికల్గా ఉంది. అలాగే A1 లీన్లోని ప్రోటీన్ కండరాలను అంటే లీన్ మసిల్ మాస్ను పెంచుతుంది. దానివల్ల బేసల్ మెటబాలిక్ రేట్, అదే BMR పెరుగుతుంది కదా? ఎగ్జాక్ట్లీ. BMR పెరిగితే మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా క్యాలరీలు ఖర్చవుతాయి. మరి ఫిట్నెస్ 1 లేబుల్లో గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, గ్రేసినియా కాంబోజియా ఉన్నాయని రాశారు. అవి ఎలా పనిచేస్తాయి? గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ప్రధానంగా ఫ్యాట్ ఆక్సిడేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అనవసరపు కొవ్వును కరిగిస్తుంది. గ్రేసినియా కాంబోజియా కూడా అంతేనా? గ్రేసినియా కాంబోజియా మన ఆకలిని నియంత్రిస్తుంది. మనకు కొన్నిసార్లు అసలు ఆకలి లేకపోయినా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, దాన్ని అడ్డుకుంటుంది. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఫ్యాట్ కరిగించడం, ఆకలి తగ్గించడం బాగానే ఉంది. కాని మన రోజువారీ డైట్ పరిస్థితేంటి? అంటే కార్బోహైడ్రేట్స్ గురించే కదా మీరు అడుగుతోంది. అవును, ఉదయం ఇడ్లీ, మధ్యాహ్నం అన్నం, రాత్రికి చపాతీ. ఎటు చూసినా కార్బ్స్దే కదా రాజ్యం. వీటి దాడి నుంచి శరీరాన్ని ఎలా రక్షించుకోవాలి? బహుశా ఈ సమస్యకు పరిష్కారంగానే కార్బ్ కట్వన్ను డిజైన్ చేసి ఉంటారు. అవును, ఈ ఆయుర్వేదిక్ ప్రాపరేటరీ క్యాప్సూల్స్ లేబుల్ మీద వైట్ కిడ్నీ బీన్ ఎక్స్ట్రాక్ట్ ఉన్నట్లు రాసుంది. ఇదెలా పనిచేస్తుంది? మనం కార్బోహైడ్రేట్లు తిన్నప్పుడు మన పొట్టలో ఉండే ఆల్ఫా అమైలేజ్ అనే ఎంజైమ్ వాటిని గ్లూకోజ్గా మారుస్తుంది. ఆ గ్లూకోజ్ ఎక్కువైతే ఇన్సులిన్ దాన్ని ఫ్యాట్గా మారుస్తుంది. సరిగ్గా పట్టుకున్నారు. ఈ వైట్ కిడ్నీ బీన్ ఎక్స్ట్రాక్ట్ ఆ ఆల్ఫా అమైలేజ్ పనితీరును తాత్కాలికంగా బ్లాక్ చేస్తుంది. అంటే కార్బ్స్ అబ్జార్ప్షన్ను తగ్గిస్తుందన్నమాట. అవును, కార్బోహైడ్రేట్లు పూర్తిగా గ్లూకోజ్లాగా మారకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. ఫ్యాట్ స్టోరేజ్ అదుపులో ఉంటుంది. వినడానికి చాలా బావుంది. మనం తినే ఆహారాన్ని పూర్తిగా మార్చలేనప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా. ఇక సోర్సెస్లో SBTC మరియు AVBT జ్యూస్ల లేబుల్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఒమేగా 3, 6, 7, 9 సి బక్థార్నున్నాయని ఉంది. అంతేకాదు కలబంద, బీట్రూట్, అర్జున బెరడు లాంటి సహజ సిద్ధమైన పదార్థాలు కూడా ఉన్నాయి. అసలు బరువు తగ్గడానికి ఈ జ్యూస్లకు లింకేంటి? ముఖ్యంగా SBTC జ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుందని ఉంది. మన ఒంట్లో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు డ్యామేజ్ జరుగుతుంది. దీన్నే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. దానివల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుందా? అవును, లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్. శరీరం ఆ మంటను ఆర్పే పనిలో ఉన్నంతకాలం ఫ్యాట్ బర్నింగ్ వైపు దృష్టి పెట్టదు. SBTC జ్యూస్ ఆ ఇన్ఫ్లమేషన్ను అరికడుతుంది. ఓహో, అంటే లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గితే కాని శరీరం బరువు తగ్గే మోడ్లోకి వెళ్లదన్నమాట. మరి AVBT జ్యూస్ పాత్ర ఏమిటి? AVBT జ్యూస్ ప్రధానంగా లివర్ను డీటాక్స్ చేయడానికి ఉద్దేశించినది. ఫ్యాట్ మెటబాలిజానికి ఆరోగ్యకరమైన కాలేయం చాలా అవసరం. అవును కదా, మనం తిన్న ఫ్యాట్ అంతా ప్రాసెస్ అయ్యేదే లివర్లోనే. ఎగ్జాక్ట్లీ. లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోతే అది సరిగ్గా పనిచేయలేదు. అందుకే అందులో కలబంద, బీట్రూట్ లాంటివి వాడారు. కాబట్టి దీని అర్థం ఏమిటి? ఇప్పటివరకు ఆకలిని నియంత్రించారు, కార్బ్స్ అడ్డుకున్నారు, లివర్ డీటాక్స్ చేశారు, అంతా అయిపోయినట్లేనా? లేదు, ఇక్కడే ఒక ముఖ్యమైన ట్విస్ట్ ఉంది. అవును, మన సోర్సెస్లో అతి ముఖ్యమైన చేరిక అని ఎవ్రీడే 1 గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇదొక మల్టీవిటమిన్లా కనిపిస్తోంది. విటమిన్లు, బరువు తగ్గడం ఈ రెండింటికి లింక్ ఏంటని మీకు సందేహం రావచ్చు. అవును, బరువు తగ్గాలంటే వర్కౌట్ చేస్తారు, కానీ విటమిన్ల కోసం ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు? ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, పోషక లోపాలున్నప్పుడు ఫ్యాట్ బర్నింగ్ జరగదని. అవును, గుర్తుందా? దానికి ఆచరణాత్మక రూపమే ఈ ఎవ్రీడే 1. హార్మోన్ల బ్యాలెన్స్ కోసం జింక్, థైరాయిడ్ ఫంక్షన్ కోసం సెలీనియం చాలా అవసరం. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ కోసం మెగ్నీషియం అవసరమని కూడా డాక్యుమెంట్లో ఉంది కదా? ఖచ్చితంగా.
కార్బు మరియు ఫ్యాట్ మెటబాలిజం కోసం బి విటమిన్లు ఎంత అవసరమో డాక్యుమెంట్ స్పష్టంగా చెబుతోంది. అంటే ఈ విటమిన్లు మినరల్స్ లేకుండా శరీరంలో మెటబాలిజం అసలు రీసెట్ అవ్వదనమాట. అవును, ఇదొక మ్యాజిక్ పిల్ కాదు. కనీసం 90 రోజుల పాటు నిలకడగా పాటించాల్సిన శాస్త్రీయమైన అప్రోచ్ అని వివరిస్తున్నారు. కన్సిస్టెన్సీ చాలా ముఖ్యమంటారు. ఎగ్జాక్ట్లీ. ఈ విశ్లేషణ ద్వారా ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బరువు తగ్గడమంటే కేవలం వ్యాయామం చేయడం, తక్కువ తినడం మాత్రమే కాదు. అవును, అదొక సంక్లిష్టమైన మెటబాలిక్ పజిల్. గట్, లివర్, హార్మోన్లు మరియు మైక్రోన్యూట్రియంట్స్తో కూడిన పజిల్ని సాల్వ్ చేయాలి. ఇది లోపలి నుంచి శరీరాన్ని సమతుల్యం చేసి భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది. ముగింపులో నాకు ఆసక్తికరమైన ఆలోచనొస్తుంది. పోషక లోపాలు ఉన్నప్పుడు మన శరీరం ప్రాణరక్షణ కోసం ఫ్యాటును నిల్వ చేసుకుంటుందని ఈ సోర్సెస్ చెబుతున్నాయి కదా. అవును, అదొక సర్వైవల్ మెకానిజం. అలాంటప్పుడు క్యాలరీలు ఎక్కువగా ఉండి పోషకాలు ఏమాత్రం లేని నేటి ఆధునిక జంక్ ఫుడ్ వాతావరణం గురించి ఆలోచించండి. చాలా డీప్ పాయింట్ ఇది. అవును, ఈ జంక్ ఫుడ్ ఫ్యాట్ని మరింతగా నిల్వ చేయమని మన శరీరానికి తప్పుడు సంకేతాలు పంపుతూ మన పరిణామ క్రమాన్ని ఎలా మోసం చేస్తుందో కదా. నిజంగానే, ఇది ప్రతి ఒక్కరూ తమంతట తాము లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా. శ్రోతలు కూడా ఈ ప్రశ్నపై ఒకసారి ఆలోచించండి. ఈనాటి మన సమగ్ర విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.